హైదరాబాద్లో సన్బర్న్ నిర్వహణకు అనుమతి లేదని సిపి మహంతి వెల్లడించారు. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఎవరైనా సరే అనుమతులు తీసుకోవాల్సిందేనని ఆదేశించారాయన. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుక్ మై షో ప్రతినిధులను పిలిచి సిపి మహంతి హెచ్చరించారు. హైదరాబాద్లో సన్బర్న్ నిర్వహణకు అనుమతి లేదని సిపి మహంతి వెల్లడించారు. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఎవరైనా సరే అనుమతులు తీసుకోవాల్సిందేనని ఆదేశించారాయన. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుక్ మై షో ప్రతినిధులను పిలిచి సిపి మహంతి హెచ్చరించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న రివ్యూ మీటింగ్లో కూడా ఈ బుక్ మై షో మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడ్డా తర్వాత వయలేషన్ చేసిన ఎవరిని కూడా ఉపేక్షించొద్దని చెప్పన్న రివ్యూ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ నేపథ్యంలోనే సన్బర్న్ ఇప్పటికే బుక్ మై షోలో భారీ ఎత్తున టికెట్లు అమ్మకాలు పెట్టింది. అమ్మకాలు పెట్టిన నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిపించి మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బుక్ మై షోలో ఏ విధంగా మీరు టికెట్లు అమ్మకానికి పెడతారని చెప్పేసి కూడా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సీరియస్ అవడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే న్యూ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఎవరైనా సరే పోలీసులు అనుమతి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు సన్బర్న్ ఈవెంట్కి సంబంధించి ఇప్పటికే చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు. మరి ఈ సన్బర్న్ ఈవెంట్ జరుగుతుందా జరగదా అన్న సందిగ్ధత ఇంకా నెలకొని ఉంది. అయితే పోలీసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదు అని కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. మరి ఫ్యూచర్లో ఇప్పుడు జరగబోయే ఈవెంట్కు అమ్మిన టికెట్లు మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తారా, లేకపోతే ఈవెంట్ కొనసాగేలా సన్బర్న్ సంబంధించిన ప్రతినిధులు పోలీసులు రిక్వెస్ట్ చేస్తారని మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద సన్బర్న్ ఎలాంటి పోలీస్ అనుమతులు తీసుకోకుండా బుక్ మై షోలో టికెట్లు అమ్మడం పట్ల సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సీరియస్ అవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే ఎవరైనా సరే న్యూ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వాలి. అప్లికేషన్ ఫిల్ చేసి అనుమతి ఇచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన లొకేషన్ కావచ్చు, ఈవెంట్కి సంబంధించిన టికెట్ల అమ్మకానికి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఎక్కడైనా సరే న్యూ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు పోలీస్ అనుమతితో పాటు సీసీ కెమెరా, సెక్యూరిటీ, తర్వాత అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి పోలీస్ యంత్రాంగం వచ్చి చెక్ చేసిన తర్వాత మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు సన్బర్న్ కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా డైరెక్ట్గా బుక్ మై షోలో వాళ్ళు టికెట్లు అమ్మకానికి పెట్టడం జరుగుతూ ఉంది. బుక్ మై షో నిర్వాహకులకు కూడా తెలంగాణ సైబరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఎవరైనా సరే ఈవెంట్ కండక్ట్ చేయాలంటే మొట్టమొదటిగా పోలీసులు అప్రోచ్ అయ్యి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఫస్ట్ వేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే బుక్ మై షో ద్వారా సన్బర్న్ సంబంధించిన టికెట్ల అమ్మకాలు జరిగినాయి కాబట్టి మరి దాని మీద పోలీసులు ఎలా నిర్ణయం తీసుకుంటారు? పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పినప్పుడు కూడా మరి ఆల్రెడీ టికెట్లు అమ్మకాన్ని పెట్టారు కాబట్టి దానికి సంబంధించి ఎక్కడైతే వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేయదలుచుకున్నారో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అలాగనే పోలీసులు ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో అన్నీ పాటిస్తామని ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి దీని మీద పోలీసులు అలాగనే గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో మాత్రం మనం వేచి చూడాలి. ఖచ్చితంగా దీని మీద మాత్రం పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్గా ఉంది. సన్బర్న్ ఈవెంట్ జరుగుతుందా జరగదా అన్న విషయం మీద మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.